నమస్కారం వార్తలకి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు మౌనమునికి కన్నీటి వీడ్కోలు నిగంబోధ్ ఘాట్లో ముగిసిన అంత్యక్రియలు వారిని ఎలా నియంత్రించాలో తెలుసు రిమ్స్ లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ టెస్ట్ కెరియర్లో తొలి శతకం. మౌనమునికి కన్నీటి వీడ్కోలు నిగంబోధ్ ఘాట్లో ముగిసిన అంత్యక్రియలు. భారత మాజీ ప్రధాని ప్రముఖ ఆర్థికవేత్త ఉన్నత విద్యావంతుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో శనివారం మధ్యాహ్నం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో మౌనమునికి అంతిమ వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనాయకులు మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఢిల్లీ ఎల్జీవీకే సక్సేనా, త్రివిధ దళాధిపతులు, విదేశీ ప్రతినిధులతో సహా పలువురు నేతలు పాల్గొన్నారు. చివరిసారిగా ఆయన పార్థివ దేహం వద్ద అంజలి ఘటించి కన్నీటి వీడ్కోలు పలికారు. ఇదిలా ఉంటే మన్మోహన్ సింగ్కి అంత్యక్రియలు నిర్వహించే ప్రదేశంలో స్మారక స్థలం నిర్మించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే కోరారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్కు స్మారక స్థలం ఏర్పాటు చేసే విషయంపై శుక్రవారం ఉదయం ప్రధాని మోదీతో ఫోన్లో ఖార్గే మాట్లాడారు. జనసేనాని డీసీఎం మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హల్చల్ చేశాడు. పర్యటన ఆసాంతం పవన్ కళ్యాణ్ వెంటే నకిలీ ఐపీఎస్ అధికారి ఉన్నాడు. భద్రతా సిబ్బందితో ఫోటోలకి ఫోజులిచ్చిన కేటుగాడు. వై కేటగిరీ భద్రతలో ఉన్న డిప్యూటీ సీఎం భద్రతా లోపాలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలానికి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెంటనే ఉండి ఐపీఎస్ ఆఫీసర్ల కలియ తిరిగిన వ్యక్తి. పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలకు ఫోజులిచ్చిన వ్యక్తి. పర్యటన తర్వాత ఫోటోలు బయటకు రావడంతో ఎంక్వైరీ చేసిన మన్యం జిల్లా పోలీసులు నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అని తేలటంతో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్న విజయనగరం రూరల్ పోలీసులు నకిలీ ఐపీఎస్ గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టిన పోలీసులు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై జరిగిన దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఎంపీడీఓపై జరిగిన దాడి గురించి అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. దాడికి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎంపీడీఓకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు. అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి కళ్ళు నెత్తికెక్కాయి. మీకు కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ అహంకార కూటమి ప్రభుత్వం ఇది, వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చి ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు. చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తినో వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం. వ్యక్తులను వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో 9 మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం. వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి.
మీరు లాయర్లు అయి ఉండొచ్చు గతంలో, మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలను మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి, నిలువరించండి, వీళ్ళని భయపడకండి. మీరు ఇలా భయపడే ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు. అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావో చెప్పి దూషించారు. నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు, దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి. ఓట్లేసి మన పని అయిపోయిందంటే కదా, ఇలాంటి వాటికి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి. భవిష్యత్తులో ఇలాంటి నాయకులు మళ్ళీ ఎన్నికల్లో పాల్గొనాలంటే కూడా వాళ్ళకి భయం రావాలి. మీరు ఆ స్థితిలో ప్రజలు కూడా దీన్ని అప్రమత్తంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించండి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అలాగే జవహర్ బాబు గారి భార్య ఒకటే భయపడుతూ ఉన్నారు, అయ్యా మేము నిస్సహాయతలో ఉండేవాళ్ళం, మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం, మాకు భయాలు వేస్తున్నాయి, మాకు ఎవరు లేరు మాకు అండగా ఉంటే వాళ్ళకి ఇదే చెప్తున్నాను, మేము భరోసా ఇస్తున్నాం. పక్కనే కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మిగతా జిల్లా సంబంధించిన నాయకులందరూ ఎమ్మెల్యేస్ ఉన్నారు, నాయకులు ఉన్నారు. మేము అందరి తరఫున మాటిస్తున్నాం, మీకు ఏ మాత్రం ప్రాణభద్రతకి ఏమైనా ముప్పు కలిగినా మేమందరం మీకు అండగా ఉంటాం, కఠినమైన శిక్షలు తీసుకుంటాం మీకు భరోసా ఇవ్వడం జరిగింది వాళ్ళకి. అలాగే డాక్టర్స్ని అడిగాను, వాళ్ళు చాలా లోపల కొట్టేశారు మొత్తం. ఆయన బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. అన్నిటికంటే కూడా ఒక ఎంపీడీఓ అంటే ఒక మండలానికి ఉన్నతాధికారి, ఆయన ఒక ఎస్పీ, ఆయన ఆ మండలానికి ఆయన ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూర్చొని దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ కులం పేరు మీద దూషిస్తూ ఇది కూర్చోబెట్టి ఇది ఒక పరిపాటి అయిపోయింది. ఇది ఇక్కడితో ఆగాలి. ముఖ్యంగా రాయలసీమ ఎక్కడైతే ఉందో మీకు ఇలాంటి ఆధిపత్యపు ధోరణి ఉందో దీన్ని అందరూ సమిష్టిగా ఎదురు తిరగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. మీరు కూడా పాల్పంచుకోమని కోరుకున్నా. అలాగే చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం పోలీసు ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ ఎమ్మెల్యే గారికి మొత్తం అందరం కూడా సమిష్టిగా ఒకటే నిర్ణయం తీసుకుని ఇలాంటి భవిష్యత్తులో రాకుండా పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మేమందరం నిలబడి ఉన్న ఈ మాట మీద. అందుకని తెలియజేసుకుంటూ ఇప్పుడు గాలివీడు మండలంకి వెళ్ళి ఎలా జరిగింది వీటి మీద నేను అక్కడ మాట్లాడుతూ ఉన్నాను. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న భారత్ ఆస్ట్రేలియా 4వ టెస్టులో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అజయ్ సెంచరీతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నితీష్ రెడ్డి సెలబ్రేషన్స్ తాలూకా వీడియోను పంచుకుంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా ఆయన సెటైర్లు వేశారు. ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న పుష్ప హీరోను వేధిస్తున్న తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదలా అబ్బా అని ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిణామాలపైన ఆయన వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. పేదల పక్షపాతి వంగవీటి మోహనరంగాన్ని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కొనియాడారు. తన తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగ భౌతికంగా లేక 36 ఏళ్లు గడిచిన ఆయనపై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఎల్లవేళలా రుణపడి ఉంటారని స్పష్టం చేశారు. ఎంతో అభిమానంతో రంగా గారి వర్ధంతి సందర్భంగా విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు వాళ్ళ కార్యక్రమంకి రాలేకపోయారని చెప్పని ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. వాళ్ళ తరఫున కూడా సందేశం ఏందని చెప్పున్నారు. వాళ్ళు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం సుజనా చౌదరి గారికి, అలాగే కేశవ చిన్ని గారికి. 36 సంవత్సరాలు భౌతికంగా మన మధ్యలో మన నాయకుడు లేకపోయినా సరే మనలో ఒక స్ఫూర్తి నింపి ఒక చైతన్యం తీసుకొచ్చి
కలిసికట్టుగా నడవాలని చెప్పి చాటి చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పి సకాలంగా చెప్పుకుంటా ఉన్నారు. మీరు చూపించే అభిమానానికి తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ అభిమానాన్ని తీర్చుకునే రుణం తీర్చుకునే అవకాశం మా అందరికీ ఒక అర్హత, ఒక హోదా కల్పించారు. మీ ముందు నుంచి మాట్లాడటానికి, మీ అభిమానం రుణం తీర్చుకోవడానికి మాకందరికీ ఒక అవకాశం కూడా తప్పకుండా కలుగుతుందని చెప్పని, మీరు కలిగిస్తారని చెప్పని కూడా కోరుకుంటూ, ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం, ఏ జిల్లా వెళ్ళినా సరే బెజవాడ ముద్దు బిడ్డ ఎవరని చెప్పంటే కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. అంటే మన బెజవాడ పేరు ఎక్కడ వెళ్ళినా సరే రంగా గారి పేరుతోటి కలిసికట్టుగా ప్రస్తావిస్తూ ఉన్నారు. అంత పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చారు మన నాయకులు. అలాంటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం మనందరూ కలిసికట్టుగా ఉండాలి. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మీరందరూ ఇలాగే ఐకమత్యంగా ఉండాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దుర్గారావు గారికి, పెద్దబాబు గారికి, అప్పాజీ గారికి, అలాగే కార్పొరేట్ చేసిన అందరూ, సీనియర్ కృష్ణకి, అందరు నాయకులు, వేదిక మీద ఉన్న నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అభిమానానికి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జోహార్ బియ్యం రంగా. విజయవాడ కేబిఎన్ కాలేజీలో ప్రారంభమైన 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో అనేక మంది తెలుగు సాహితీవేత్తలు, కవులు, రచయితలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నూతలపాటి వెంకటరమణ, ఎమ్మెల్యే సుజనా చౌదరి, శైలజ కిరణ్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మహాసభల గౌరవ అధ్యక్షులు మండల ప్రసాద్తో పాటు అనేక రంగాల్లో ప్రముఖులు, రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు రచయితలు పాల్గొన్నారు. మంత్రి కొడాలి శ్రీనివాసరావుపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టిన మాజీ మంత్రి, మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. ఈ సందర్భంగా సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కాళ్లకు మొక్కారంటూ మంత్రి కొండపల్లి శ్రీనివాస్పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. గత నెల 12వ తేదీన శాసనసభ సమావేశాలకు వస్తున్న సమయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావుతో పాటు నేను కూడా విశాఖ ఎయిర్పోర్టుకు వచ్చాను. ఆ సమయంలో బొత్స సత్యనారాయణ ఎదురుపడ్డారు. దీంతో బొత్సను కొండపల్లి శ్రీనివాస్ నమస్కారం చేశారు. ఆయనతో పాటు నేను కూడా నమస్కారం చేశాను. రాజకీయాల్లో శత్రువు ఎదురైనా చేతులెత్తి నమస్కారం చేయడం ఒక సంస్కారం. అలాంటి పని మేము కూడా చేశాం. కానీ వాస్తవాలు తెలియకుండా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ నమస్కారాలు. ఈ మధ్య ఒక యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు, రాష్ట్ర జాతీయ అధ్యక్షులు, యువ నాయకుడు, మన మానవ వనరుల శాఖ మంత్రులు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఆశీస్సులతో విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు చిన్న వయసులోనే వారి ఆశీస్సులతో మంత్రి పదవి లభించి తద్వారా ప్రజలకు సేవ చేయాలని ఒక నిజాయితీ దృక్పథంతో పనిచేస్తున్న కొండపల్లి శ్రీనివాస్ గారి మీద అబోధ కల్పనలు చేస్తూ కొన్ని పత్రికలు, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. అతను విమానాశ్రయంలో మేము అందరూ ఉంటుండగానే అందరూ కలిసికట్టుగా ఒకరికొకరు గౌరవించుకున్నాం, పరిచయాలు చేసుకున్నారు. ఆ తరుణంలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు వస్తే ఆయన కూడా అభివాదం చేస్తూ ఆయన కూడా ప్రతి అభివాదం చేయడం జరిగింది. కానీ ఆయనకి ఏదో కాళ్ళకు ముక్కారని, ఆయన ఆశీర్వచనం తీసుకున్నాడని రకరకాల వదంతులు కొన్ని పేపర్లో, ఇంకో సూర్య పేపర్ అనుకుంటాను, అదే రకంగా కొన్ని ఛానల్స్లో అతని పైన బురద జల్లడం ఇది మంచి పద్ధతి కాదు. లేని అవాస్తవాలైనటువంటి వార్తల్ని, లేనటువంటి దుష్ప్రచారాన్ని, ఎవరూ లేని అక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్నది శాసనసభ్యులు మాత్రమే. అలాంటప్పుడు పత్రికలు లేవు, యూట్యూబ్ ఛానల్స్ లేవు. అలాంటి తరుణంలో కొండపల్లి శ్రీనివాస్ గారు సాష్టాంగ నమస్కారం చేశారనో, కాళ్ళు దండం పెట్టారనో, ఈ రకమైనటువంటి తప్పుడు వార్తలు చేసి ఒక యువకుడి పైన ఒక నూతనంగా రాజకీయాల్లోకి వచ్చి ఆయన పైకి రావాలని ఆశతో పనిచేస్తున్న విశాఖ దృక్పథంతో ఉన్న కొండపల్లి శ్రీనివాస్ గారు పెంచిన అబోధ కల్పనని ఖండిస్తున్నాను. అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని, లేనిపోయిన అబోధ కల్పన కల్పించొద్దని నేను ఆ మీడియాకి కానీ ఆ పేపర్లకు కానీ చెప్తూ, మరొకసారి ఆయనకి భగవంతుడు కొండపల్లి శ్రీనివాస్ గారి మంత్రి గారికి
ఆశీస్సులు, భగవంతుల ఆశీస్సులు ఉండాలని మనసావాచ కోరుకుంటాను. నమస్కారం. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ నిర్వహించారు. నేనెక్కడికి పారిపోలేదని ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాకు తెలిపారు. కలెక్టర్ గారు వెళ్ళి జేసీ గారిని కలిసి అందజేయటం జరిగింది. పదమూడో తారీఖునే ఇప్పటికే ఉదయం జయసుధా గారు ఫెయిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ డబ్బుల్ని మాత్రమే ఈ డబ్బు జమ చేస్తున్నాం తప్పితే చేసిన తర్వాత ఉద్దేశపూర్వకంగా బెయిల్ని డిలే చేయటం కోసం దానిలో ఉన్న పీపీని మార్చి నేను కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను కాబట్టి, అంటే విజయవాడ నుంచి డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ హోదాలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ న్యాయ నిపుణులు అంటే గవర్నమెంట్ లీడర్ గారిని అపాయింట్ చేశారు. వారు వచ్చి నాకు సమయం కావాలి, ఇవాళ ఉద్యోగంలోకి వచ్చాను అని చెప్పటం, వెంటనే మళ్ళీ వాయిదా తీసుకోవటం, వాయిదా తీసుకున్న రోజు మళ్ళీ వచ్చి పోలీసులు కేస్ డైరీని కోర్టుకు సబ్మిట్ చేయలేదండి. ఎందుకంటే అది సరాసరి పోలీస్కి జడ్జి గారికి సంబంధించినటువంటి, అంటే ఛార్జ్ షీట్, ఫైనల్ ఛార్జ్ షీట్ వేసే వరకు కూడా అది సీక్రెట్ డాక్యుమెంట్ కాబట్టి పోలీసు అప్పటి వరకు వారు ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఈ దీంట్లో ఏమేమి వాళ్ళు తప్పులు కనుగొని పసిగట్టి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా వారు నిర్ధారణకు వచ్చారో అవన్నీ కూడా జడ్జి గారికి రాసి ఇవ్వాల్సినటువంటి రిపోర్టు. ఆ రోజు కూడా పోలీసులు ఇంకా సీడీ తయారు చేయలేదండి అని చెప్పిన వాయిదా తీసుకుని నెక్స్ట్ వెంటనే ఆ పీపీ గారితో సెలవు పెట్టించారు. సెలవు పెట్టించి మళ్ళీ ఇంకొక వాయిదా, పీపీ గారు సెలవు అంటే ఇంకొక వాయిదా, మళ్ళీ ఆ సెలవు రోజుకి ఆవిడ రారని చెప్పని కొత్తగా మళ్ళీ ఒక మూడో కృష్ణుని, ఇంకో మూడో పీపీని కొత్తగా అపాయింట్ చేసి, అంటే ఇదంతా అంటే ఏదో రకంగా శ్రీమతి జయసుధ గారిని అట్లాగే వారిని అరెస్ట్ చేయడమే కాకుండా పేర్ని నానిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనేటువంటి రాజకీయ కక్షతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇదైతే అంటే నేను చూశాను చాలామంది టీవీ విశ్లేషకులు అట్లాగే మంత్రులు ఏడి పేర్ని నాని ఏడి, ఎక్కడికి వెళ్ళిపోయాడు, మాట్లాడే ఇన్నాళ్ళు ప్రతిదాన్ని వైసీపీ తరపున భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు, వాడి విషయానికి వచ్చేప్పటికి ఆడేం మాట్లాడట్లేదు, ఏమైపోయాడు, పారిపోయాడు పారిపోయాడు పారిపోయాడు. నేను ఎక్కడికి ఏం పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు, నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని, ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు రాసిన వాళ్ళని కానీ మాట్లాడిన వాళ్ళని కానీ యూట్యూబ్లో అందరినీ నేను అడుగుతున్నాను. నేను ఇది విమర్శనాత్మకంగా అడగట్లా, పరుషంగా మాట్లాడట్లా. సరే అయిపోయాక ఒక మంత్రి గారు అయితే
దొంగతనం చేస్తే రాజకీయ కక్ష ఏంటి, అదేంటిది ఏంటి అని మాట్లాడుతున్నారు. నేను చేశానని చెప్పని మీకు ఆధారం ఉంది. ఎలా మీరు నేను దొంగతనం చేశానని మీరు మాట్లాడతారు? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదని చెప్పనేమో మీ పోలీసులే చెప్తున్నారు. ఆల్రెడీ నిన్న కేస్ డైరీ కోర్టుకి ఇచ్చి దాంట్లో కూడా ఈ విషయాలు ఏం మాట్లాడలేదని చెప్పి అంటున్నారు. ఇవన్నీ మీడియాలో వచ్చినాయి, నేను కాదు. నేను కోర్టుకు వెళ్ళలేదు. అన్నీ కోర్టు వ్యవహారాల దగ్గర నుంచి పోలీసులు ఏం చేయాలి, ఎవరేమనుకుంటున్నారు, మీరు ఎందుకు ఈ చేయరు అవి చేయరు అని కూడా రాసేటువంటి పెద్దలందరినీ కూడా నేను అడుగుతున్నాను ఒక మాట. కేవలం అద్దెకి ఆశపడి గోడౌన్ కడతమే తప్పితే అద్దె వస్తుంది, దాని మీద లోన్ ఉంది, ఓ 3 ఏళ్ళో 4 ఏళ్ళకో లోన్ తీరిపోతే తర్వాత ఖర్చులు పోను వచ్చేది ఉంటే సరే చచ్చిపోయే వరకు బతకడానికి సరిపోద్దని కట్టింది తప్పితే తప్పుడు పనులు చేద్దామని కాదు కదా. నిజంగా తప్పుడు పనులు చేయాలంటే ఇదే కావాలా? ఇది చేస్తాడు ఎవడన్నా? ఇది చేస్తారా? నేనేమన్నా పిచ్చోడినా, లేకపోతే హ్యాబిచువల్ అఫెండర్నా? నేను అలవాటు పడిపోయినటువంటి నేరస్తున్నా. మంత్రిగా, ఈ రాష్ట్రానికి మంత్రిగా నేను పనిచేసినప్పుడు వెనకలకి పెద్దలు చెప్పిన సామెత ఉంటుంది కదా, మంచోడి మొహమాటం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మౌనమునికి కన్నీటి వీడ్కోలు, నిగంబోధ్ ఘాట్లో ముగిసిన అంత్యక్రియలు. వారిని ఎలా నియంత్రించాలో తెలుసు. రిమ్స్లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నితీష్ రెడ్డి సూపర్ సెంచరీ, టెస్ట్ కెరియర్లో తొలి శతకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.